స్కాలర్షిప్ వచ్చింది, ఎంబీఏ చదివాడు, ఎండి అయిపోయాడు. ఆ రోజు నుంచే నా రింగ్ రివర్స్ అయిపోయింది. అబ్బా వదిలేరా, ఇదిగో జరిగింది మర్చిపోయి జరగబోయే దాని గురించి ఆలోచించు. జరిగేదే ఉందిరా, సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేశారు. 1వ తారీఖు నుంచి జీతం రాదు. జీతం రాదు కనుక ఇంట్లో అందరూ కష్టాల్లో కొట్టుకు చేస్తారు. వాడు అలా చస్తుంటే చూడలేక బతకలేక నేను చావాలి. బాబాయ్, వాడి ఉద్యోగం పోయిన సంగతి నీకు తెలిసినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి తెలియకూడదు. అయ్యో 7:30 అయిందే. ఇప్పుడు లేచి మాత్రం ఏం చేయాలి? బాబు బాబు, 7:30 అయింది. త్వరగా స్నానం చేసి రెడీ అవు, ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలి. బాత్రూమ్ లో ఎవరు? ఇవాళ బాత్రూమ్ బస్ స్టాండ్ లో లేదు. నీకోసమే వేడి నీళ్ళతో ఖాళీగా అట్టి పెట్టా. తొందరగా స్నానం చేయి, ఆఫీస్కి వెళ్ళొద్దు. బాబా డ్రెస్ వేసుకో. ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. బాబు ఎక్కడ కూర్చుంది తినాలి? అదే ఇవాళ నడిచి వెళ్దాం అనుకుంటున్నానమ్మా. మొపెట్లో గాలి లేదు. గాలి సరిగ్గానే ఉందల్డు, కానీ పెట్రోల్ లేదు. బంక్కి వెళ్ళి పెట్రోల్ పోయించి వస్తున్నాను. దా, అందరూ కలిసి పంపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో. పాపం ఎక్కడికి వెళ్తాడో ఏమో. పార్వతి, ఇక అందరికి టిఫిన్లు పెట్టు. బాబుకి ఒక్కడికే చేశానండి. ఈ నెల జీతం వస్తుందో లేదో తెలియదు కదా. అది కరెక్టే. ఇక నుంచి మన భోజనం 3-4 మధ్య చేద్దాం. మధ్యాహ్నం భోజనం ఆలస్యంగాను, రాత్రి భోజనం పెందలాడే చేసినట్టు ఉంటుంది. ఒక పూట భోజనం కలిసి వచ్చినట్టు ఉంటుంది. ఏమంటారు? కరెక్ట్. ఈ వాటికి ఎక్కడ సెటిల్ అయిపోదాం. సారీ సార్, నేను అది కావాలని వేయలేదు. అది వచ్చి నువ్వు విజయ్ కదూ? అవును. మీరు నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు శేఖర్? అవునరా, మన కంపెనీలోనే రోజు కూలీగా పనిచేసిన చంద్రశేఖర్. నువ్వు ఒక వ్యాపారం గురించి సలహా ఇచ్చావు, అది చేసి లెవెల్లో ఉన్నాను. నేనా? డబ్బే సంపాదించాలంటే ప్రపంచంలో పెట్టుబడి లేని వ్యాపారాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? నాకు తెలిసింది ఒకటే ఒకటిందిరా, ముష్టి. అది కాదురా, ఓ 4 కుర్రాళ్ళకు 4 సంచులు ఇచ్చి రోడ్డు పక్కన దొరికే చిత్తు కాగితాలు, అట్ట ముక్కలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకురామని చెప్పు. వాటిని వేరువేరుగా విడదీసి పేపర్ మిల్ కి ప్లాస్టిక్ కంపెనీకి అమ్మే. నీ రింగు సరిగ్గా ఉందనుకో, ఇదే వ్యాపారంలో నువ్వు టాప్ లెవెల్కి వెళ్ళిపోయాను. ఒరే విజయ్, నీ సలహాతో పైకొచ్చి నేను నిన్ను మర్చిపోకూడదనే ఉద్దేశంతో కృతజ్ఞతగా అబ్బే వదరా ప్లీజ్. నా కార్డు, నా ఫ్యాక్టరీకి నీ పేరు పెట్టుకున్నాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలు, మర్చిపోకు. బాయ్. వీడిని ఏదైనా ఉద్యోగం అడిగితే నాకు చాలా భయంగా ఉందండి. ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలి? మా నూతులు నీళ్ళు పడుతున్నాయి. నూతులో నీళ్ళు పంటాయా? అవునండి, బీడి ముక్క నూతులో పడింది లేదు, బగ్గులు వంటలు వచ్చేసాయి. బాబు, ఆ నుయ్యి ఎక్కడుంది? చూడండి. ఇంకో బకెట్ తీ. ఏమన్నా? ఆ ఊరు బయట ఉన్న తోట బావిలో ఆయిల్ గన్లు ఉన్నాయా? ఎస్, నా కళ్ళారా చూశాను రా. ఆ తోట వాడితో మాట్లాడాను. ఆ తెలివి తక్కువ వదవకి ఆ తోట విలువ ఏమిటో తెలియట్లేదురా. 30,000 ఇచ్చేస్తాను అంటాడు రా. ఎలాగైనా ఆ 30,000 వాడు మొహాన్ని కొట్టేసి లక్షలు సంపాదించేస్తాను రా. యు నో సంథింగ్, ఏ భూమి కింద ఆయిల్ దొరికినా అది ప్రభుత్వానికే చెందుతుంది. దాన్ని మనం వ్యాపారం చేస్తే స్మగ్లింగ్ కన్నా పెద్ద నేరం అవుతుంది. అలా చేస్తే నేరం నాకు తెలుసు. నా లక్ వల్ల వాడు ఎండి అయ్యాడు, నా సలహా వల్ల వాడు లక్షాధికారి అయ్యాడు, నా నిజాయితీ వల్ల నాకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. నాకేం మిగిలిందిరా? కన్నా వాళ్ళకి కూడు పెట్టుకొని చంపాలరా. పాయింట్ అది కాదు. నో ప్లీజ్, నాకేం చెప్పద్దు. ఎలాగైనా ముందే నా 30,000 సంపాదించి తీరాలి. దట్స్ ఆల్.
కల్పన, నీ నగలు నేను తీసుకువెళ్తున్నాను. వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తాను. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ బెంచ్ లో తలా ఒక ట్యాంకులు ఇవ్వండి. ఆగండి, మామూలు నీళ్ళే. ఇక్కడ ఆయిల్ లేదు, మైను లేదు. ఇంకా నయం, మనం మోసపోలేదు. నేను మోసపోయానన్నమాట. ఏంటయ్యా ఎడావిడి? మీరెవరు సార్? నేను ఇంటేజ్వాడిని. మరి ఆ చిదంబరం గాడు? వాడు మా తోటమాలి దొంగతనం చేసి పారిపోయాడు. వాడు మీకు తెలుసా? ఏంటి మీ నూతులో ఆయిల్ ఉందని ఓఎం చేసి వాళ్ళు చెప్తున్నారు? ఆయిరా? సంవత్సరం నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. ఆ పక్కన ఉన్న ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ కెమికల్స్ అన్ని వచ్చి మా నూతులో కలుస్తున్నాయండి. మీరు ఆ ఫ్యాక్టరీ ఏమించారు, మా నుయ్యి బాగుపడదు. నేను రాకుండానే భోంచేశారా? ఇప్పుడే కానిచ్చి తాంబూలం వేసుకుంటున్నాను. నేను వడ్డిస్తాను బావా. వద్దు, వద్దు. పర్వాలేదు బావా. నీ నగలు కొట్టేసిన చాలక నీతో దాసి పని చేయించుకోవడం కూడానా? మీరందరూ భోంచేశారా? నాకు మాత్రమే ఉన్నట్టుంది. అబద్ధం చెప్తే నా మీద ఒట్టు. బియ్యం కొంచెమే ఉంటే నీకోసం ఉండా. బియ్యం అయిపోయిన విషయం నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే తెలిసింది. ఈ పూటకు సర్దుకుంటే. సర్దుకోవడం అంటే నాకు ఒక్కడికి పెట్టి మీ అందరూ పస్తువులు ఉండడం కాదమ్మా. ఛ! నన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తోంది. ఆఫ్టర్ ఆల్ మీ అందరికి ఒక ముద్ద అన్నం కూడా పెట్టాను బెదవాన్ని నేను. ఊరుకోరా, అనవసరంగా ఆవేశపడకు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే నాది అసలు మనిషి జన్మే కాదు నాన్న. అమ్మా, నీ కళ్ళ ఆపరేషన్ గురించి డాక్టర్ గారు చెప్పారని ఇంతకాలం చెప్పానే, అవన్నీ అబద్ధాలే. 3000 పెట్టి నీకు ఆపరేషన్ చేయించే స్థోమత లేక నేనే అలా అన్నాను. నాకు తెలుసు బాబు, నువ్వు ఇచ్చిన విటమిన్ టాబ్లెట్స్ అన్ని తిరిగి షాప్లోనే ఇచ్చేశాను. నీకు కొత్త క్యారియర్ కొన్నాను చూడు, ఆ డబ్బుతోనే. క్యారియర్ కొన్నావమ్మా? నా ఉద్యోగం ఊడిపోయింది తెలుసా? అది మాకెప్పుడో తెలుసు. తెలుసా? ఒరే, కష్టమో సుఖమో అందరం కలిసి పంచుకుందాం. నువ్వేం బాధపడకు, భయపడకు. అల్లుడు, బోడి ఉద్యోగం పోతే పోయింది. నే పెట్టుబడి పెడతాను, నువ్వు వ్యాపారం చెయ్యి. నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదయ్యా. అమ్మాయి, నీ దగ్గర పెట్టరా. వద్దు, నేను తీసుకోను. నేను ఒప్పుకోను. నేను తీసుకోను. వద్దు వద్దు, ప్లీజ్ పెట్టి వద్దు. అందరి ముందు పడిపోతుంది. ప్లీజ్ వద్దు వద్దు. నాకు తెలుసు బావా, నువ్వు నగలు పెట్ట తీసుకుంటున్నప్పుడు నేను మెలకుగానే ఉన్నాను. నీ పరువు నా పరువు కదా, అందుకే పెట్టెకి తాళం వేసి తీసుకొచ్చాను. తీసుకో.